హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు నేను ఇవి డ్రై సీడ్స్ తోటి పౌడర్ చేస్తాను. అది మీకు చూపిస్తుంది అనమాట. ఇవి అవిసె గింజలు అన్నమాట. ఇవి బ్లాక్ సీడ్స్ అని అంటారు వీటిని. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీరు ఎవరైనా వీడియోస్ చూడండి, లేకపోతే తెలియకపోతే అందరూ చెప్తున్నారు కానీ ఇవి ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్పట్లేదు. నా వీడియోలో అయితే చెప్తున్నాను మీకు. మార్నింగ్ గోరువెచ్చని నీటిలో ఇది పౌడర్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకుని తాగండి. మీకు బ్లడ్లో కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే అది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. మీకు తర్వాత చెప్తాను మళ్ళీ. నువ్వులు ఒకటి, ఇవేమో గుమ్మడి గింజలు, అలానే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి పుచ్చగింజలు ఒకటి. నేను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకుని ఎండలో పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసేసుకుని ఇలా మట్టి దాంట్లో ఫ్రై చేసుకుంటున్నాను. పౌడర్ చేసుకుంటాను అనమాట. కర్రీస్లో వాడతాను. మీరు పల్లీలు యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు జీడిపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను అవి వేరేలాగా యూజ్ చేస్తాను, అందుకని ఇందులో నేను కలపట్లేదు అనమాట. ఒక్కొక్కసారి ఒకలా చేస్తూ ఉంటాను. ఇవి అవిసె గింజలు ఎలా అంటే మీకు చాలా బాగా యూజ్ ఉంటుందండి. మీరు రాజుగారు వీడియోలు చూడండి, ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు ఆయన. చాలా అంటే చాలా బాగా బాడీ మనకి అందులో మీకు చాలా రకాలు ఉంటాయి. అందులో చాలా బాగా యూజ్ ఉంటుంది అన్నమాట. అవి ఎవరైనా తీసుకోవచ్చు. ఇవన్నీ నేను పౌడర్ చేసేసుకుంటాను అనమాట. పౌడర్ చేసుకుని కర్రీల్లో యూజ్ చేసుకుంటాను. అలానే నేను బెల్లం పక్కన పెట్టాను చూడండి. సగమేమో పౌడర్ చేసి నేను కర్రీస్లో యూజ్ చేస్తాను, సగమేమో లడ్డూలు చేస్తాను. బెల్లం కలిపి, తాటి బెల్లం అది. మీరు ఇలా కొంచెం ఇవి వేయించుకున్న తర్వాత, మీరు వేయించుకోకుండా ఎండబెట్టుకుని కూడా, ఇవి నానబెట్టుకుని కూడా తినొచ్చు. అలా గుప్పుడుతోటి కొంచెం వాటర్లో వేసుకుని నానబెట్టుకుని కూడా తినొచ్చు, అన్నీ కలిపేసుకుని. అది మీ ఇష్టం, మీరు ఎలా యూజ్ చేసుకుంటారంటే అది మీ ఇష్టం. నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను. పుచ్చగింజల్లో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. మీకు తెలుసు అన్నీ, నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ నువ్వులు అనేవి మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది అందులోని. మనకి ఎముకలు, పిల్లలకి బాగా యూజ్ ఉంటుంది. ఈ అవిసె గింజలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇవి నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి గ్యాప్ ఇస్తాను అనమాట. ఇలా పొడి చేసేసుకున్న తర్వాత గాజు దాంట్లోనే స్టోర్ చేసుకుంటాను నేను. లడ్డూలు వేరేలా చేస్తాను, కానీ ఈసారి బెల్లం యూజ్ చేస్తాను అనమాట. తాటి బెల్లం అనేది యూజ్ చేస్తాను. ఇలా పట్టుకుంటే మనకి అలా ఇరిగిపోతే అది తాటి బెల్లం అయినట్టు. ఆర్గానిక్ షాపులు చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు, మనకు అక్కడ దొరుకుతున్నది తాటి బెల్లం అనేది. కేజీ 350 ఎంతో అంటున్నారు. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క రేటు ఉంటుంది కదా. ఇదిగోండి, ఇలా పొడి చేసేసుకుని ఇలా పెట్టుకుంటాను అనమాట. మీకు లాస్ట్ వరకు చూడండి, కర్రీలో నేను ఎలా యూజ్ చేసిన అది కూడా చూపిస్తాను. అంటే మన ఐడియాని బట్టి ఈ పౌడరు అనేది మనకి కర్రీస్లో మసాలాలు అవి వేసుకోకుండా ఎక్కువ ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు మనకు అన్ని కెమికల్సే కదా కూరగాయలన్నీ. ఏదో మన చేతిలో ఉన్నది మనం కొంచెం ఇలా అయినా చేసుకోవాలని. ఓకే అండి, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ముందుకెళ్తుంది, నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట. మర్చిపోకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ అనేది ఇవ్వండి. నేను నచ్చితేనే లైక్ చేయండి అంటున్నాను ప్రతిసారి, అందుకనే ఏం లైక్ చేయట్లేదు ఎవరని. ఒక లైక్ అనేది మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళకి. ఇదిగోండి, ఇది జీడిపప్పు, నువ్వులు, పల్లీలతో చేసింది. మా పిల్లలకి నచ్చలేదు అన్నమాట, అది తినట్లేదు. మళ్ళీ వేరేగా ట్రై చేస్తాను ఇది. ఇందులో కొంచెం నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి మా పిల్లలకి అసలు స్మెల్లే పడదు వాళ్ళకి. కాకపోతే నేను సాంబార్ అది చేసేటప్పుడు వాళ్ళకి తెలియకుండా కొంచెం వేసేసి బాక్స్లో పెట్టేస్తాను.
ఇది నెయ్యి అని చూపించకూడదు వాళ్ళకి, సీక్రెట్గా మనం వేయాలన్నమాట. మొత్తం ఇదంతా కలిపేసుకుని లడ్డూలు చేసేస్తాను. ఇవి పౌడర్ అనేది గాజు దాంట్లో పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మీరు ఇవన్నీ వాడకపోయినా ఈ అవిసె గింజలు ఉన్నాయి చూడండి, అవి కంపల్సరీ వాడండి. మీరు మజ్జిగలో అయినా కలిపి తీసుకోవచ్చు. లేదు మాకు మార్నింగ్ కుదరదు అంటే మీరు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు అవి. ఇదిగోండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. బాగున్నాయి, నేను టేస్ట్ చేశాను. కొంచెం నెయ్యి వేస్తే బాగుంది, ఇంకా టేస్టీగా ఉన్నాను. ఇంకా పౌడర్ ఉన్నది కదా, అది కూడా వేరేలా చేసుకోవచ్చు. ఇదిగోండి పౌడర్ అంతా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఉన్నది, అది వేరే బాటిల్లో వేసుకుని పెట్టుకుంటాను. చూపించాను కదా మీకు ప్లేట్లోనే ఎంత ఉందో. ఈ 2 బాటిల్ చిన్న బాటిల్ అయినాయి, లడ్డూలు అయినాయి. ఇంకా ఈ గాజు బాటిల్లో ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట. నేను ఇలా యూజ్ చేసుకుంటాను. మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చండి. కానీ ఇవి వాడుకుంటే మనకి హెల్తీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే కొంచెమైనా మన చేతిలో ఉంటుంది కదా చేసుకునే విధానాన్ని బట్టి, అలాగా అన్నమాట. ఓకే అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదిగోండి కర్రీలో నేను ఎలా వేసుకుంటున్నానంటే లాస్ట్లో వేసుకున్నాను అనమాట. ఇది మష్రూమ్స్ కర్రీ. ఇది ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్ ఉంది కదా దాంతో 2 స్పూన్లు వేసుకుంటాను అనమాట నేను. ఇదిగోండి ఇలా ఒక 2 స్పూన్లు వేసుకుంటాను. పిల్లలకి కారం ఎక్కువైంది అనుకోండి, ఇది వేసుకున్నా మీకు సరిపోతుంది అన్నమాట. మంతెన రాజు గారు ఉంటారు కదా మీకు, ఆయన అయితే ఎక్కువ యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. అంటే ఆరోగ్యానికి మంచిదన్నమాట, హెల్తీగా ఉండొచ్చు. ఇది తినాలంటే కొంచెం కష్టమవుతుంది కదా, ఇలా కర్రీలో వేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది. లేకపోతే ఆ డ్రై సీడ్స్నే మీరు లడ్డూల కింద చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఐడియాని బట్టి మీరు చేసుకోవచ్చు. మీరు అవిసె గింజలు మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా వీలుంటే అలా తీసుకోండి. వాటిని ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని నోట్లో వేసుకున్న వలన టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు వేయించుకునేటప్పుడు ఎక్కువ వేయించకండి, మాడిపోతాయి అవి. వేయించుకోకపోయినా పొడి చేసుకోవచ్చు, ఎండలో పెట్టేసుకుని, ఏం కాదు కానీ అవి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.